మేడం నమస్తే మేడం. నమస్తే. ఈ కాలంలో 50 రూపాయలకి వైద్యం అనేది ఎలా సాధ్యపడుతుంది మేడం? ఎందుకంటే ముట్టుకుంటే 500, పట్టుకుంటే 1000 రూపాయలు అనే కాలంలో మీకు ఎలా పాసిబుల్ అవుతుంది మేడం ఇది? ఓకే. సో ఇందాక చెప్పినట్టు మా ముఖ్య ఉద్దేశమే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. అంటే డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఈ థైరాయిడ్ వల్ల ముందు వచ్చి చూపించుకుంటే దానివల్ల అయ్యే ఖర్చు చాలా తక్కువ. అది అలాగే వదిలేస్తే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల వచ్చే ఖర్చు చాలా ఎక్కువ. ఓకే. సో నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే. మా నాన్నగారు, మా అమ్మగారు ఇక్కడ గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలకి చాలా సేవలు చేస్తున్నారు. నా వంతు సేవలు కూడా నేను చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ 50 రూపాయలకే ఓపీ స్టార్ట్ చేయడం అనేది మేము ఈ రీసెంట్గా స్టార్ట్ చేశాము. సో నేను ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇదే కోరుకుంటున్నాను, ఈ సేవలని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి అని. అంటే ఒకటి మేడం, కొంతమంది డాక్టర్స్ ఉంటారు, అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళకి టోకన్లు తీసుకోవాలి, అలాగా జరుగుతుంటుంది మేడం. అలాగా మీ దగ్గర ఏమైందా మేడం? ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళని ట్రీట్ చేస్తాం. మన దగ్గర పేదవాళ్ళ, ధనికుల, లేకపోతే ఏంటి అనేవి భేదాలు లేకుండా ఎవరు ముందుగా వస్తే వాళ్ళని చూస్తాం. ఏమన్నా సీరియస్ ఏమైనా కేసులు ఉంటే ఒకటి తీసుకుంటారా మేడం? సీరియస్ కేసెస్ ఏమైనా ఉంటే అది ఎక్కడ ఈజీగా వాళ్ళకి తక్కువ ఖర్చులు ఎక్కడ అవుతుందో అది చూసి మరి వాళ్ళకి సలహా ఇస్తాం. కొంచెం కొన్ని మెడికల్ షాప్లలో అక్కడక్కడ 10% డిస్కౌంట్ కానీ 20% డిస్కౌంట్ ఇలా ఇస్తుంటారు మేడం. అలా కూడా మీరు ఏమైనా చేస్తారు?